ప్రేమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామము పేరిట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకై దేవుని యందు నిలకడగా ఉండుటలాగును మనము కొన్ని దేవుని యొక్క లేఖన భాగములను ధ్యానించుకొని చదువుకుందాం. దీని కొరకు మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనమును చదువుకుందాం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని యందు ఎలాగు భక్తులు నిలకడ కలిగి ఉన్నారంటే, ఆయన యొక్క కుడిపార్శ్వములలో ఉండుటను బట్టి, ప్రభువైన యెహోవా యందు ఉల్లసించుటను బట్టి, ఆయన నామమును తరచుగా ధ్యానించుటను బట్టి వారు ప్రభువైన దేవుని యందు నిలకడగా ఉంటూ వచ్చినారని చెప్తూ ఉన్నారు. అయితే మనము ప్రభువైన దేవుని యందు ఎలాగూ నడుచుకునవలెనంటే యథార్థముగాను మాన్యముగాను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి దృష్టికి మనము ఏక మనస్కులుగాను ద్విమనస్కులుగా ఉండకుండా, అనగా అపవాది క్రియలు ఒకవైపును సాతాను క్రియలు ఒకవైపును దేవుని యొక్క క్రియలను ఒకవైపులను మనం ఉంచుకొనకుండా ద్విస్వభావులము కాక దేవుని యందును యథార్థత యందును దేవుని యందలి విశ్వాసమందును మనము నిలకడగా ఉన్నప్పుడు ప్రభువైన యెహోవా మనకు సహాయకారిగా ఉండేవాడుగా ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిలకడగా ఉండుట వలన కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే, దేవుడు మన యొక్క యథార్థతను ఆయన గుర్తెరగని వారుగా ఉంటున్నాడు. దేవుడైన యెహోవా ఇలాగూ అనుకుంటున్నాడు, ఏమనంటే, నా బిడ్డలు నా యొక్క మాటల యందు నా యొక్క వాక్యమందు వీరు ఏ విధము చేతనైనను, అనగా మనకు కలుగుచున్నటువంటి ఏ యొక్క శ్రమ చేత అయినను, ఏ యొక్క ఇరుకు చేత అయినను, ఏ యొక్క ఇబ్బంది చేతైనను మనము కదల్చబడకుండా, నా ప్రభు అయిన యెహోవా ఉన్నాడు, ఆయన నాకు సహాయము చేయగలిగిన దేవుడు అని మనము నమ్మి విశ్వసించినప్పుడు ప్రభువైన యెహోవా మన నిలకడత్వము మన యథార్థతను చూచి దేవుడైన యెహోవా మనకు సహాయకారిగా ఉండేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి భక్తుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుకొంటిని. ఇతను ఎలాంటి విషయంలో ప్రభు అయిన యెహోవాను చూచుచున్నాడు? కష్టంలో చూచుచున్నాడు, ఇరుకులలో చూచుచున్నాడు, ఇబ్బందులలో చూచుచున్నాడు, అవిధేయతలో చూచుచున్నాడు, పడిపోయినటువంటి స్థితిలో చూచుచున్నాడు. దేవుణ్ణి ఎరుగక దేవుణ్ణి తెలుసుకొని ఆయన పొరపాటున దేవుని యొద్ద నుండి మరలింపబడినప్పుడు ప్రభువుని యెహోవాను తన కుడిపార్శ్వమున చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు తన యొక్క కష్టకాలములలోను, తన యొక్క పొరపాటు కాలంలోను, తన యొక్క యథార్థ స్వభావమందును దేవుని యొక్క కృపను, యథార్థతను, ఆయన యొక్క ప్రేమ యందు నిలకడగా ఉండి కుడిపార్శ్వమున నా ప్రభువు ఉన్నాడని నమ్మి దేవుణ్ణి స్తుతించుచున్నాడు. కాబట్టి దేవుని యందు యథార్థత కలిగి ఉన్నప్పుడు మనము ఎటువంటి ఆపదకి లోన అవ్వని వారముగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం ఏదైనా పని తలిచినప్పుడు, మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మనము ఆ పనిలో ఎంత నిలకడగాను యథార్థతగాను, అంటే ఆ పని ముగించడి వరకు మనం ఒక ఇల్లు కడుచున్నాము, దాని ముగింపు వరకు మనము వేచి చూచున్నట్లయితే, అంతము వరకు ఆ పనిని కొనసాగించినట్లయితే దేవుడైన యెహోవా మన యొక్క పని అంతటిలో మనకు సహాయకారిగా ఉండేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క పనిలో ఆయన మనకు క్షేమమును కలుగజేసే దేవుడు, మన యొక్క పనిలో ఆయన మనకు యథార్థతను కలుగజేసేటువంటి దేవుడుగా ఉంటూ వస్తున్నాడు.